ఈరోజు మనం ఈ వీడియోలో మాయని మమత అనే చిత్రం నుంచి రానిక నీ కోసం సఖి రాధిక వసంత మాసం అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. రాగం హరికాంభోజి రాగం, ప్యూర్ హరికాంభోజి అనమాట. ఇందుట్లో అన్యస్వరాలు ఏం కలపలేదు. మరి శృతి 2.5 శృతి. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. హరికాంభోజి రాగం యొక్క మూర్ఛను ప్లే చేసుకుని స్వరస్థానాలు తెలుసుకుందాం. ఫస్ట్ సరి గ మ పద ని సా ని ధ ప మ గ రి సా. ఈ బ్లాక్ కి సా షడ్జమము, ఈ వైట్ కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ వైట్ కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్ కి మావన్ శుద్ధ మధ్యమము. సరి గ మ, దీన్ని పూర్వాంగం అంటాం, ఫస్ట్ పార్ట్. ఈ బ్లాక్ కి పా పంచమము, ఈ వైట్ కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ బ్లాక్ కి నీటు కైస్క నిషాదము, ఈ బ్లాక్ కి తారస్థాయి షడ్జమము. పద ని సా, దీని సెకండ్ పార్ట్ అంటారు ఉత్తరాంగము. డిసెండింగ్ ఆర్డర్ సేమ్ అవే వస్తాయి. సా ని ధ ప, సా ని ధ ప మా గ రి సా. పల్లవి కంటే ముందు మనకి ఇక్కడ సాకి ఉంది, ఆ సాకిని మనం పాడుకుందాం. దీనికి ఒక రకమైన నడకుంటుంది కానీ తాళం ఉండదు అనమాట. పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన హృదయ సుమమొకటే. పెదవిపై నవ్వు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే. అమావాస్య చీకటి, అమావాస్య చీకటే. చిన్న చిన్న బీట్స్ చూద్దాం. పైకి రిగగ, పై రిగా, ఈ రిగాని మనం గా అని పాడుకోవాలి. గా గ గ గ గా గా గా, పైకి కనరాకుండా. సరిపోయింది. వాడి మప, వా మప, ఈ మపాను మనం పా అని పాడుకోవాలి. వాడి పాప, వాడి పో పమమా పగా, ఈ పమమా పగాను మనం గా అని పాడుకోవాలి. పాపగా వాడిపోయేది గా గా. సరిపోయింది. ఈ లైన్ మొత్తం చూద్దాం. గా గ గ గ గా గా గా, పాపగా గా గా, పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన. గమ, ఈ గమను మనం మా అని పాడుకోవాలి.
మా లో కా పదని, ఈ పదనిని మనం నీ అని పాడుకోవాలి. మాని లోకాన ని, మాని లోకాన హృదయ సుమమొక దని ని సరిపోయింది. హృదయ సుమ మొక్క 7 సాహిత్యాక్షరములు. దని నిన్ని 7 స్వరాక్షరములు. ఇది పాడుకునే విధానం చక్కగా సరిపోయింది. దని నిన్ని హృదయ సుమ మొక్క టే నీదాప మపదాప. ఈ నీదాప మపదాప అని మనం లాస్ట్ పా దగ్గర ఆగింది కాబట్టి మనం పా అని పాడుకోవాలన్నమాట. దని నిన్ని పా హృదయ సుమమొకటే పెదవిపై మగమప సరిపోయింది. నవ్వు మపప, ఈ మపప అని మనం పాప అని పాడుకోవాలి. నవ్వు పున్నమి పూచి పాప పప్ప పాప సరిపోయింది చక్కగా. పాప పప్ప పాప నవ్వు పున్నమి పూచి నా ఒకే సాహిత్యాక్షరం ఉంది. ప ద ప ప మప దా ని ద ప మ ఎన్ని స్వరాక్షరాలు ఉన్నాయో ఇదంతా కూడా నా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి మనం నా పాదప పాదప ప మ పద ని ద ప మ ఇదంతా కూడా మనం మా అని పాడుకోవాలి. మా పాప పప్ప పాప మా నవ్వు పున్నమి పూచిన నా మదిలో మది ప సరిపోయింది. లో ససారి, ఈ ససారిని మనం లో ససారి సరిసాప, ఈ ససారి సరిసాప అని మనం పా దగ్గర ఆగింది కాబట్టి లాస్ట్న పా దగ్గర ఆగింది కాబట్టి దీన్ని పా అని పాడుకోవాలి అనమాట. మది మప మది ససారి సరిసాప, ఇది మనం పా పా అని పాడుకోవాలి. మప ప మప మప పా మదిలో అమావాస్య ఆ పా మా సనిసా, ఈ సానిసాని మనం సా పసా అమావాస్య నీ పాప, ఈ నీ పాప అని మనం పాప అని పాడుకోవాలి. పసా పాప అమావాస్య చీక పమమామ, ఈ పమమామ అని మనం మామ అని పాడుకోవాలి. పసా పాప మామ అమావాస్య చీక కే మాప గరిసని, ఈ మాప గరిసని మనం నీ అని పాడుకోవాలి. సారీ పసా పాప మామ నీ
అమావాస్య చీకటే అమావాస్య ని మా నిసా ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. నిసా సారి అమావాస్య చీకటే గరి స చీ గరీసా ఈ గరీసాని మనం సా అని పాడుకోవాలి. సా స చీకటే ని సారి సా అమావాస్య చీకటే. ఇప్పుడు ఈ సాకి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గా గ గ గ గ గ గ పాప గా గ గ మాని దని ని 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 పా మగ మ పా పా ప ప ప ప పా ప పా ప మా మ ప మ ప పా ప సా ప ప మా మని ని సా సారి సా సా. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఇది కొంచెం విషాదమైన సాంగ్ అనమాట. ఆ స్వరాల్లో ఆ భావం పలికితే అది అది కరెక్ట్ అనమాట. అది రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెల దాచుకొని ఏ దూరపు సీమలు చేరుకొని రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. రానిక రిమమ అంటే బాగోదు. రా రిమా ఈ రిమా అని మనం మా అని పాడుకోవాలి. మామమ్మ రానిక నీ గమగా ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. మామమ్మగా రానిక నీకు రీసా ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. మామమ్మగా సా రానిక నీకోసం రిగగా ఈ రిగగాని మనం గా అని పాడుకోవాలి. సం స సా గరి ఈ గరిని రీ అని పాడుకోవాలి. గారి సంస అంటే నీకోసం అనమాట. మామమ్మగా సాగా రానిక నీకోసం స గరి ఈ గరిని రీ అని పాడుకోవాలి. స ఖి ఖీ గరి సారి సని ఈ గరి సారి సని మనం నీ అని పాడుకోవాలి. రీ 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 నీ సఖీ అది ఫస్ట్ లైన్. అది ఒక లైన్ ఒకసారి మొత్తం చూద్దాం.
మా మమ గా సా గారిని రానిక నీకు రానిక నీకోసం సఖీ రాధిక నీ సస సరిపోయింది చక్కగా. రాధిక వసంత రిగరిసా వా రి సం గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. రి రీ స వసంత మాసం సా సా నీ స సరి రీ స సా సా రాధిక వసంత మాసం. ఈ రెండవ సంగతి ఉంది ఇక్కడ, రానిక నీ కోసం. రానిక నీ కోసం సఖీ, దీని స్వరం చూద్దాం. రా రిపమా, ఈ రిపమాని మనం మా అని పాడుకోవాలి. మా రాని మామ రాని కా మపగా, ఈ మపగాని మనం గా అని పాడుకోవాలి. మామ మామగా రానికా మా మామగా రానికా నీ గమగా, ఈ గమగాని మనం గా అని పాడుకోవాలి. నీ కో రీసా, ఈ రీసాని సా గా సా నీ కోసం సం రిగగా, ఈ రిగగాని మనం గా అని పాడుకోవాలి. నీ కోసం గా సా గా సఖీ సా గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సఖీ రిగ పగరి సని, ఈ రిగ పగరి సని మనం ఖీ, ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి నీ అని పాడుకోవాలి. రీ నీ సఖీ రాధిక రాధిక నీ సస వసంత మాసం, పైన వచ్చింది ఇది మనకి. నీ సరి రీ సా రాధిక వసంత మాసం. రాలిన సుమాలు మప పప పప అంటే బాగోదు కదా. రా మప, ఈ మపాని మనం పా అని పాడుకోవాలి. పాప పప పాప రాలిన సుమాలు ఏ దపమా, ఈ దపమని మనం మా అని పాడుకోవాలి. ఏ రుకు రుకుని ఏ మా ఏ రూపా కో సాదా, ఈ సాదాని మనం దా అని పాడుకోవాలన్నమాట. మా పద ఏరుకొని దపమా, ఈ దపమా అని మనం మా అని పాడుకోవాలన్నమాట. ఏరుకొని మా పస మా సారీ మా పదమా ఏరుకొని పాప పప పాప మా పదమా రాలిన సుమాలు ఏరుకొని జాలిగా మాద్ద పదప అంటే పాట బాగోదు. జా మాద్ద, ఈ మాద్ద అని మనం దా అని పాడుకోవాలి. జాలి దాప జాలి గా దప, ఈ దప అని మనం పా
దా పప జాలిగా గుండెల మాద్ద ఈ మాద్దాన్ని మనం దా అని పాడుకోవాలి. దా పమ గుండెల దా పప దా పమ జాలిగా గుండెల దాచుకొని దా పమగా ఈ పమగాను మనం గా అని పాడుకోవాలి. గా గ గ గ దాచుకొని దా పప దా పప దా పమగా గ గ గ జాలిగా గుండెల దాచుకొని ఏ దూరపు సాని ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నీ ఏ దూరపు సీమలు సాగ్గా ఈ సాగ్గాని మనం గా అని పాడుకోవాలి. గారిగా సీమలు చేరుకొని రి స ఈ చే రీసా ఈ రీసాని మనం సా అని పాడుకోవాలి. సా స చేరుకొని నీ గారిగా సా స ఏ దూరపు సీమలు చేరుకొని. ఈ పల్లవికి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మామగా సాగారిని నీ సరి రీ సా మామగా సారీ మామగా గా సాగారిని నీ సరి రీ సా పాప పాప మా పదమా మా దా పప దా పమ గా గ గ గ నీ గారి గ సా నీ గారి గ సా మామగా సాగారిని నీ సరి రీ సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి చూడకు వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి చూడకు ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని పొరబడకు కోయలే గూడు గుబులైపోయేలే రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం. చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. వాకిటిలో పద వా ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా ద పా వాకిటిలో నిలబడకు దమ సరిపోయింది. నిలబడకు 5 సాహిత్య అక్షరములు, దమ మమ్మ 5 స్వరాక్షరములు. ద పా దమ
వాకిటిలో నిలబడకు ఇంకా మాప సరిపోయింది. నాకై పనిని, ఈ పనిని మనం నీ మా పనిని ఇంకా నాకై మరి 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 మా సా మరి మా నీ రిసా, ఈ రిసాని మనం సా నిసా మరి మరి మా సా రి సరిని, ఈ సరిని మనం నీ అని పాడుకోవాలన్నమాట. నిసని మరి మరి చూడకు సా నిసనిదా చూ నిసా, ఈ నిసాని మనం సా అని పాడుకోవాలి. సా నిదా చూడకు చూడకు దనిద చూడ దని, ఈ ధనిని మనం నీ అని పాడుకోవాలి. నీద చూడకు పాద పమ, ఈ పాద పామ అని మనం మా నీద నీద పా నీద మా చూడకు. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, ఇది వాకిటిలో నిలబడకనేదని స్వరం చూద్దాం. ద పాద మమ మమ మా పని నీ సని సానిదా నీదమా ప్రతి గాలి సడికి సరిపోయింది చక్కగా. ఇది ప్రతి గాలి సడికి తడబ తడ సరిపోయింది. బడా స బడా గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సరి తడబడ కు రీసని, ఈ రీసని మనం నీ అని పాడుకోవాలి. సరిని తడబడకు సరిని ప్రతి గాలి సడికి తడబడకు పదధ్వనులని నిరి పదధ్వనుల నీ గస, ఈ గసాన్ని మనం సా అని పాడుకోవాలి. నిరి సా పదధ్వనులని పొరబడకు సని, ఈ లాస్ట్ సానిని మనం నీ అని పాడుకోవాలి. సని పొరబడకు నిరి సని పదధ్వనులని పొరబడకు కోయిలా రిసాని, ఈ రిసానిని మనం నీ అని పాడుకోవాలి. నీ కోయిలా కోయలే రిసాదా, ఈ రిసాదాన్ని మనం దా అని పాడుకోవాలి. దా కోయలే నీ దా కోయిలా కోయలే గూడు గుబులైపో
గూడు దశని, ఈ దశని మనం సాని అని పాడుకోవాలి. సాని గూడు గుబు దప, సరిపోయింది. గుబు లై పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. సాని ద పద గూడు గుబులై పోయే పా పో ఏ పమమ, ఈ పమమ్మను మనం మా పామా పోయే లే మగగ మగగ గరిరి సా, ఈ మగగ గరిరి సా అని మనం సా. ఈ లైన్ మొత్తం చూద్దాం. సాని ద పద పామసా గూడు గుబులై పోయే లే. ఇప్పుడు మనం మొత్తం ఫస్ట్ చరణానికి వాకిటిలో నిలబడకు అనే సాహిత్యానికి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ద ద ద పాద మమ మమ మా పని ని స స ని సా ని ద ని ద మా ద ప ద ద ద పాద మమ మమ మా ప ని ని స స ని స స ని సా ని ద స 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 రి ని రి 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 సా స స స స ని 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 ద ద ద సా ని ద ప ద ప మ స. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం మామగా సాగారిని నీ నీ సరి రి సా. లాస్ట్ చరణం, రెండవ చరణంను కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పగలంతా నా మదిలో మమతలు సెగలైలో రగులునులే. పగలంతా నా మదిలో మమతలు సెగలైలో రగులునులే. నిద్రరాని నిసినైనా నాకు నిష్ఠుర వేదన తప్పదులే. పోనీలే ఇంతేలే గూడు గుబులైపోయేలే. రానిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం రాధిక వసంత మాసం. ఇప్పుడు చిన్న చిన్న బిట్స్ చూద్దాం మనం. ఇప్పుడు పగలంతా పద దా సరిపోయింది. ఇక్కడ నా దప మపదని, ఈ దప మపదని మనం నీ అని పాడుకోవాలి. పద దాని పగలంతా నా మదిలో మమతలు నిన్ని నిన్ని సరిపోయింది. ఇది ఈ లైన్ మొత్తం చూద్దాం. పద దాని నిన్ని పగలంతా నా మదిలో మమతలు సెగలై సెగ నీ సెగ రిసా, ఈ రిసాని మనం సా నిసా
సెగలై సరిని, ఈ సరిని మనం నీ అని పాడుకోవాలి. నిస నిస నిసని సెగలై లో 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 నిరిస, ఈ నిరిసాను మనం సా లో లో సరిదా, ఈ సరిదాన్ని మనం దా అని పాడుకోవాలి. నిసని నిసని సాదా సెగలై లో రగులునులే రగులును పదమమ, ఇది సరిపోయింది. రగులును లే పదదా, ఈ పదదాన్ని మనం దా అని పాడుకోవాలి. ఇప్పుడు మొత్తం చూద్దాం ఇది పగలంతా. పదదాని ని సాని సాదా పదమమదా నిద్రరాని నిస్స సరిపోయింది. నిసి సాని సరిపోయింది. ఇది నైనా నిస నిస, ఈ నిస నిసాని మనం సా సా అని పాడుకోవాలి. సని సా 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 నిసి నైనా నాకు నిస్స సా సని సా 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 నిద్రరాని నిసి నైనా నాకు నిష్ఠుర వేదన సరిగా నిష్ఠుర రిసా, ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. సరిగా సా నిష్ఠుర వేద సా సరిగా సా సా నిష్ఠుర వేద సరిగా సా నా రిసని, ఈ రిసని మనం నీ అని పాడుకోవాలి. సరిగా సాసని నిష్ఠుర వేదన తప్పదులే నిస్ససా, ఇది సరిపోయింది. సరిగా సాసని నిస్ససా నిష్ఠుర వేదన నా నిష్ఠుర వేదన తప్పదులే సరిగా సాసని నిస్ససా పోనీలే రిససని పోనీ, ఈ రిససాని మనం సాని అని పాడుకోవాలి. సాని పోనీలే ఇంతేలే నిరిస, ఈ నిరిసాని మనం సా ఇంతే సరిదా, ఈ సరిదాన్ని మనం దా అని పాడుకోవాలి. సా సాదా దా ఇంతేలే నీ పోనీలే ఇంతేలే సాని సాదా దా గూడు గుబులై దసని దప పద గు దశ, ఈ దశను మనం సా అని పాడుకోవాలి. సాని దప గూడు గుబులై పద, ఈ పదాన్ని దా అని పాడుకోవాలి. సాని దప దా గూడు గుబులై పోయే పాపమమ, ఈ పాపమమ అని మనం పామా అని పాడుకోవాలి. పోయే లే మగగ గరి సా, ఈ మగగ గరి సా అని మనం సా
సాని ద పద పామస గూడు గుబులైపో గూడు గుబులైపోయేలే. ఇంతవరకు మనం ఒకసారి స్వరం చూసుకొద్దాం, తర్వాత ఎండింగ్ నేను చెప్తాను మళ్ళా. పద దాని ని సాని సాదా పద మమదా నిస్స సా స ని సా 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 సరిగ సా సని సారీ సరిగ సా సరిగ సా సని సరిగ సా సని నిస్స సా సాని ని సాదా దా సాని ద పద పామస రానిక నీ కోసం సఖీ నీ రాధిక వసంతమాసం రాధిక వసంతమాసం మమగా సాగారిని నీ సరి రీ సా నీ సరిగా సా. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏడుపు భావం కనిపిస్తూ పాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా నా శక్తి కొలది నేను ప్రయత్నం చేశాను. అయితే ఇదే పాటని మన ఫస్ట్ ఛానల్లో నేను వాంచాను. ఆ ఛానల్లో నేను 2 వీడియోలు పాడాను. ఒక వీడియో సాంగ్ ఉంటుందన్నమాట, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం అనమాట. మరి ఆ 2 ఒకే షర్ట్తో ఉంటాయి అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ని ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ పాటలు ఇంకా మీకు బాగా కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.